ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ ఆదివారం మందు దేవుని వాక్య ధ్యానం కొరకు మనం కనిపెడదాం. దేవుడు మనలను రోజు గమనిస్తూనే ఉన్నాడు. ఈ న్యూ వాట్ వి నీడ్. అందుకే చెప్తున్నాను, మనకి ఏది కావాలో ఆయనకి తెలుసు. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న ఆ పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మంచి మాట చెప్పాడు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నాయి. ఎందుకంటే నాకు ఏది తక్కువ లేదు, సమృద్ధిగా ఉన్నాయి. ఈరోజు దేవుడు కూడా అలా చెప్పడాన్ని ఇష్టపడతాడు. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. చాలామంది ఇది దేవుడితో చెప్పడానికి ఇష్టపడాలి అని ఆలోచించండి. మాకేం తక్కువ లేదయ్యా, మాకేది కొదువ లేదయ్యా. దేవుడు చాలా ఆనందిస్తాడండి. తర్వాత అంటాడు, అవి మనోహరమైన సువాసనగా ఉన్నాయి, పైగా దేవునికి ప్రీతికరము ఇష్టమైన యాగముగా ఉన్నాయి. మీరు మా ఎడలు ఏం చేస్తున్నారో అవన్నీ కూడా దేవునికి ఇష్టంగా ఉన్నాయి. మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా పొందుకున్నారనుకోండి, ఎవరైనా మీకు ఏదైనా ఇచ్చారనుకోండి. నేను గత దినాల్లో ఒక వర్తమానం ద్వారా చెప్పాను, తృప్తిగా ఉండండి. ఆ తృప్తిని పౌలు కంటిన్యూ చేస్తాడు ఇక్కడ. నాకు ఏది తక్కువ లేదండి, నేను సమృద్ధిగా అన్ని విషయాల్లో ఉన్నాను. అప్పుడు ఒక మంచి మాట అన్నారు, 19వ వచనం. కాగా నేను ఇలా ఉన్నా, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మళ్ళీ చెప్తున్నాను, గాడ్ నోస్ యువర్ నీడ్స్. నీకు ఇది అవసరము అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడిస్తాడు. అందులో ఏ భేదం లేదండి. నీకు అది అవసరమని నీకంటే నీ దేవుడికి ఎక్కువ తెలుసు. మీరు అడగక మునిపే మీ అక్కరలేవో నాకు తెలుసు అన్నారు. అక్కర అన్న అవసరం అన్న ఒకటి. ఈరోజు మన అవసరతలు తీర్చగలడంటే నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను. నేను కారు కొనుక్కున్న కొత్తలో ఒక పాస్టర్ గారు అన్నారు, లాజరస్ గారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడండి అన్నారు. ఎలా చెప్పగలరు ఏమిటి అన్నాను. అదిగో దేవుడు కారు ఇచ్చాడుగా అన్నారు. ఆయన దృష్టికి కారు ఆశీర్వాదం. నేనన్నాను, ఒకవేళ నిజంగా అది ఆశీర్వాదం అయితే, నిన్న రాత్రి మీటింగ్ల నుంచి వస్తుంటే ఆశీర్వాదానికి ప్యాచి పడిపోయిందను. కార్లు అవసరతలు అండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంకా 2 సహవాసాలకి వాక్యం చెప్పాలి. ఈ అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి, తిరిగి క్షేమంగా గృహం చేరడానికి రోజుకి ఏదో ఒక మీటింగ్కి వెళ్తాను నేను. అవన్నీ పోయి రావడానికి నాకు కారు ఒక పెద్ద అవసరత. అది నా దేవుడు ఇచ్చాడు. మరి ఆశీర్వాదం అంటే ఏమిటండి అని అనుకోవచ్చు మీరు. ఆశీర్వాదం అంటే ఇప్పుడు ఆ కారు కొన్నామే, దానికి రెగ్యులర్గా ఏమాత్రము కూడా ఆగిపోకుండా ఈఎంఐ కట్టుకోగలుగుతున్నామే. ఆ కారు కూడా మనకి ఎటువంటి సమస్యలు సృష్టించకుండా చక్కగా పరిచర్యకు ఉపయోగపడుతుందే. అవన్నీ ఆశీర్వాదాలు. అందుకని అంటున్నాను, నేను అవసరతను తీసుకెళ్ళి ఆశీర్వాదంగా మారిస్తే అసలు ఆశీర్వాదాలు ఏమిటో మనకు అర్థం అవ్వవు. ఒక చర్చ్ ఉందంటే అది అవసరత. చర్చు ఆశీర్వాదం అన్నారు కనుక, పెద్ద చర్చ్ కట్టిన వాడికి పెద్ద ఆశీర్వాదం, చిన్న చర్చిలో వాడికి చిన్న ఆశీర్వాదమా? కాదండి. చర్చిలు కట్టుకున్నా, ఇళ్ళు కట్టుకున్నా, కార్లు కొనుక్కున్నా, ఏ భూ సంబంధమైనటువంటి వస్తువులు సంపాదించినా అవన్నీ మన అవసరతలే. అందుకనే ఒక్కొక్కసారి అవసరము తీరిపోయిన తర్వాత మనం ఆ వస్తువుని వదిలేస్తాం. నేను ఇప్పుడు వాడే కారు 8వ కారు. మరి మొదటి కారే నాకు ఆశీర్వాదం అయితే
మరి ఆశీర్వాదాన్ని నేను అమ్మేసుకున్నాను, ఇంకొక ఆశీర్వాదం కొనుక్కున్నాను కాదండి. ఇప్పుడు 7 కార్లు వాడి అమ్మేశాను. వాటిని అమ్మితే వచ్చిన సొమ్ముని కొత్త కారుకి డౌన్ పేమెంట్ కట్టుకొని కొత్త కారు తీసుకున్నాను. అంటే ఇక్కడ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఇవన్నీ అవి అవసరతలు అండి. ఒక్కోసారి మనకు అవసరం తీరిపోయింది అనుకోండి, ఇంకా ఆ పనికి ఇంక అది ఉపయోగపడదు. మా సహవాసంలో ఒక అమ్మాయికి రోడ్లు ప్రమాదమై మోకాలికి గాయమైంది. ఆ మోకాలుతో నడవలేకపోతుంటే ఆ నడవడానికి కన్వీనియంట్గా ఉన్న ఒక స్టాండ్ కొనడానికి వెళ్ళాం. ఈ లోపల వాళ్ళ ఆఫీసులో ఎవరికో ఒక ఆయనకి ఏదో ప్రమాదం జరిగినప్పుడు ఆయన ఒక స్టాండ్ కొనుక్కొని ఆఫీస్కి వచ్చేవారు. అప్పుడు ఆయనకి ఫోన్ చేసి, అయ్యా ఈ స్టాండ్ మేము కొనాలనుకుంటున్నాము, ఎక్కడ కొనమంటారంటే ఆయన అన్నాడు, అమ్మ మీరేం కొనకండి, నాకు ఇప్పుడు కాలు బాగుపడిపోయింది, అది పక్కన ఉండిపోయింది, మీ కాలు బాగుపడేంతవరకు అది మీరు పట్టుకెళ్ళిపోండి అన్నారు. మేము వెళ్ళి తెచ్చుకున్నాం. దాని అవసరం తీరిపోయింది. ఈ అమ్మాయి కొంతకాలం వాడిన తర్వాత ఈ అమ్మాయి అవసరం తీరిపోయింది, ఈ అమ్మాయి కాలు బాగుపడిపోయింది. కనుక ఇప్పుడు ఆ స్టాండ్ ఆశీర్వాదం అనుకుంటే ఎలాగా? అది ఆ సమయానికి అవసరం. ఆ సమయానికి అవసరం కనుక ఆ సమయానికే దేవుడు ఇస్తాడు. నేను ఇప్పుడు అంటున్నాను ప్రియులారా, ఒకవేళ నువ్వు వేదనలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఒక విచిత్రమైన మాట చెప్పనా, అది కూడా అవసరమనే దేవుడు ఇచ్చాడేమో. బైబిల్ అంటుందండి నా మాట. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వాక్యంలో అంటున్న మాట ఏంటో తెలుసా అండి? ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచుంది. అవసరాన్ని బట్టే ఈ శోధన, అవసరాన్ని బట్టే దేవుడు శోధన కల్పించాడేమో. మనం ఒక్కొక్కసారి పేటరేగిపోతూ ఉంటాం. అప్పుడు ఒక శోధన ఎదురైంది అనుకోండి, ఓహో దేవుడు నాకు ఇది అవసరాన్ని బట్టే ఇచ్చాడు అనుకున్నవాడు హాయిగా శోధన చేయించగలడు, నో డౌట్. అవసరమును బట్టే. ఇప్పుడైతే మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు, మంచిదే. కానీ ఆనంద సమయంలో అవసరమును బట్టి నానా విధములైన శోధనలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతము కొంచెం కాలము మీకు దుఃఖం కూడా కలుగుతుంది. అవసరం ఉంటేనే దేవుడు దుఃఖపరుస్తాడు. నీకు అనవసరంగా దుఃఖాన్ని కలిగించి నువ్వు బాధపడుతుంటే చంకలు గుద్దుకునే భక్తి కాదండి ఇది. ఇతరుల భక్తి అలా ఉంటుంది. వాళ్ళ ఆరాధన మందిరాలన్నీ కూల్చేసి వాళ్ళ చంకలు గుద్దుకొని సంబరపడే భక్తి అందులో కనపడవచ్చు. ఆరాధన చేసుకుంటుండగా మందిరాల్లోకి వచ్చేసి అందరినీ చెతగొట్టేసి ఆడవాళ్ళు పిల్లలని చూడకుండా ఆ సామానంతా లాగేసి బైబిల్ తగలబెట్టి ఇదంతా చేస్తున్నారే, అవన్నీ కూడా వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారంటే భయంకరమైనటువంటి మనస్తత్వాలు. అయినా నేనంటున్నాను, అది కూడా దేవుడు అవసరాన్ని బట్టి కలిగించాడేమో. అవసరమును బట్టియే. ప్రస్తుతము కొంచెము కాలము దుఃఖమే, కానీ ఒకరోజు ఇప్పుడు చేసిన అన్నిటికీ ఒకరోజు ఖచ్చితంగా అలాంటి వారు ఫలాన్ని అనుభవించి తీరతారు. వాళ్ళే చెప్తారు కర్మ ఎవరిని విడిచిపెట్టదని. అందుకనే అంటున్నాను, ప్రస్తుతం వస్తున్న ఈ దుఃఖానికి నువ్వు కృంగిపోకు. ప్రస్తుత కాలమును నువ్వు కలుగుతున్నటువంటి శోధనలకి భయపడిపోకు. అవి అవసరం కనుకే దేవుడు ఇచ్చాడని అనుకున్నప్పుడు వాటిని నువ్వు జయించగలవు. అందుకనే అంటున్నాను నేను, అవసరాన్ని బట్టి నువ్వు కూడా మంచి చేయి. ప్రస్తుత కాలాన్న అవసరాన్ని బట్టి ఈ శోధనలు వస్తున్నాయి. అదే సమయంలో బైబిల్లో మాటలు అంటుంది, అవసరము తెలుసుకొని వారికి సహాయం చేయి. ఎవరైతే నిన్ను బాధలు పెడుతున్నారో వారి కొరకు నువ్వు ప్రార్థనలు చేయి. ఎవరైతే నిన్ను ఇబ్బంది పాలు చేస్తున్నారో వారి కొరకు నువ్వు దేవుని దగ్గర అడుగు. అయ్యా వారు తెలియక చేస్తున్నారని ప్రభువు చెప్పిన ఆ మాటే నువ్వు ఉపయోగించు. వాళ్ళకే తెలిస్తే వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? వాళ్ళకి భక్తి ఏమీ తెలియదు. వాళ్ళదంతా కూడా మొరటుగా, వాళ్ళదంతా కూడా రూడ్గా, భయంకరంగా చేస్తారు.
కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే తెలియక. సౌలనబడేవాడు అద్భుతంగా మార్పు చెందిన వ్యక్తి, కానీ అతను ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చాడు. తిమోతికి రాసుకుంటూ ఉత్తరాలు రాశారు. అందులో తిమోతి గారికి రాసిన ఉత్తరంలో ఒక మాట అంటారు, పూర్వము నేను దూషకుడిగా ఉన్నాను, హింసకుడిగా ఉన్నాను, హానికరుడిగా ఉన్నాను. నేను తెలియక చేసి తిని కనుకనే నేను దేవుని కనికరాన్ని పొందాను అన్నాడు. వీళ్ళు అంతేనండి, తెలియకే చేస్తున్నారు. మనం ఏం చెయ్యాలి? వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. అది మన అవసరం, మన కర్తవ్యం. అందుకనే అంటాడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట అంటాడు, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండి. పరిశుద్ధుల అవసరతలో పాలు పొందండి మీరు కూడా. అయ్యా, భూమి మీద అందరూ పరిశుద్ధులేనండి, దేవుని దృష్టికి అందరూ సమానమే. భక్తి పేరిట ఈ బైఫర్గేట్ చేసుకొని కొట్టుకు చూస్తున్నాం, కానీ వారు కూడా పరిశుద్ధులే అనేటువంటి భావన మనకు వచ్చినప్పుడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ఎలాగనగలిగారండి? నన్ను అన్యాయంగా చేస్తున్నారు వీళ్ళు, సర్వనాశనం చేసి అనలేదే. అదే నేర్చుకున్నాడు స్టెఫను. అందుకనే స్టెఫన్ని రాళ్లతో కొట్టే సమయంలో వారు కూడా అదే పదాన్ని ఉపయోగించారు. వీరేం చేస్తున్నారు? వీరు తెలియక చేస్తున్నారు. అందుకని మనము వాళ్ళ అవసరతలో అందరూ బాగుండాలని కోరుకోండి. సర్వే జన సుఖినో భవతు, అందరూ బాగుండాలి. అలా ఎప్పుడైతే ఆ మంచి మనస్సుతో వారి అవసరతల్లో కూడా పాలు పొందండి. సహాయం చేయడానికి క్రైస్తవుడే అయి ఉండక్కర్లే, ఆత్మ కలిగిన ఏ మనిషికైనా చేయండి. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ, ఆయనలో ఉన్న ఆత్మ కూడా దైవమే కనుక అందరినీ దైవము అని భావించగలిగే భక్తి నేర్పిందండి ఈ బైబిల్. నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఆ పొరుగువారు ఎవరైనప్పటికీ ప్రేమించు. అతడు యేసుని ఎరగని వాడైనప్పటికీ ప్రేమించు. నీ శత్రువుని సైతం క్షమించు అని చెప్పిందండి ఈ బైబిల్. ఆ శత్రువు ఎవరైనప్పటికీ క్షమించు. ఎందుకంటే వారి అవసరత వాళ్ళకి తండ్రి తెలియదు, ప్రేమ తెలియదు, ప్రభు తెలియదు, క్షమాగుణం తెలియదు. అందుకనే ప్రతి వారి యొక్క అవసరతల్లో, ఆ పరిశుద్ధుల అవసరతల్లో నీకు తెలుసు కనుక నువ్వు పాలు పంపులు ఉండు. అందుకని అంటాడు, ఏమన్నారో తెలుసా అండి? ఎలా అనగా వ్యభిచారం వద్దు, నరహత్య వద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనున్నవి మీరు ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదంతా ఒక్క మాటలో తేల్చేశాడు ప్రభువులు వారు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలననే వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే, భక్తిని పూర్తి చేయడమే. కనుక ప్రతి పరిశుద్ధుల అవసరతల్లోనూ నువ్వు పాలు పంపులు పొందు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట అన్నారు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, కానీ దుర్భాష ఏది మీ నోట్లో రానివ్వకండి. వినేవాళ్ళకి మేలు కలగాలండి. బూతులాడితే ఏం మేలండి? తిట్టుకుంటే ఏంటండి మేలు? అవతల వాడికి మేలు కలగాలంటే వినువారికి మేలు కలుగునట్లుగా క్షేమము కలగాలి, అభివృద్ధి కలగాలి. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనాలు పలకండి. ఏమండి, మీరు బాగుంటారండి, మీకు బాగుపడతారండి, మీరు మంచివారండి, అలాంటి అనుకూల వచనాలు పలకండి. బూతులాడుకోవడం ఏంటండి? దుర్భాష ఏది మీ నోట రానివ్వద్దని చెప్పిన ఈ పరిశుద్ధ గ్రంథం మీకు మత గ్రంథం అయిపోయిందా? ఆలోచించండి ప్రియ దేవుని బిడలారా. అవసరమును బట్టి మంచి మాటలు పలకమని చెప్పిందండి. అవసరమును బట్టి వినువారికి అనుకూలంగా. ఏమండి, ఇంట్లో ఎవరో చనిపోయారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుకూల వచనాలు పలకండి. పర్వాలేదు, మేమందరం ఉన్నాం, ధైర్యంగా ఉండండి. ఎవడో ఓడిపోయాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఒరే ఏదో ఒక రోజు గెలుస్తావురా అని ధైర్యం చెప్పండి. పరీక్షలో ఫెయిల్ అయిపోయారు, వారి దగ్గరికి వెళ్ళి అనుకూల వచ్చిన మరి ఎదవ చదువు ఉంటే బాగుండేది, ఆ దిక్కుమాల సెలబట్టు తిరుగుతావు, అందుకే పోయింది ఇలా అంటే వాడు ఇంకా నిరుత్సాహపడిపోతాడు.
అనుకూల వచనం పలకండి, అవసరమును బట్టి మంచి మాటలు పలకండి. అదేగా చెప్పింది ఈ పరిశుద్ధ గ్రంథం. అంటున్నా నేను ప్రియులారా, పౌలు భక్తుడు తీతుకు రాసినటువంటి ఉత్తరంలో ఒక మంచి మాట చెప్పారండి. 3వ అధ్యాయంలో 14వ వచనంలో, మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకోండి. నిష్ఫలులుగా మారకండి, ఫ్రూట్ఫుల్గా ఉండండి. నిష్ఫలులు అంటే ఫలం లేదండి, వాడి వల్ల ఏ ఫలము ఉండదు. అలా కాదండి, నిష్ఫలులుగా కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితమైన సత్క్రియలు చేయండి. ఆ సత్క్రియలు శ్రద్ధగా చేయడం మనం నేర్చుకోవాలండి. అంతే తప్ప అవసరాన్ని బట్టి ఎలా చెయ్యాలనేది బైబిల్ నేర్పింది. నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరమును బట్టి వారికి సత్క్రియలు సమయోచితంగా చేయండి. ఆలోచించి చేయండి. ఎప్పుడు పడితే అప్పుడు చేసినా, ఎలా పడితే అలా చేసినా, అలా కంటిన్యూగా చేసినా దాని విలువ ఉండదు. సమయోచితంగా చేయండి. ఎదుగో స్కూళ్ళు తెరిచారు, చాలామంది పేరెంట్స్ చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారు. మీ స్థితి కొంచెం బాగుంది, అదిగో వాళ్ళ పిల్లల పుస్తకాలకు కొంచెం సహాయం చేయండి. లేదా ఒక ఫీజు నేను కడతాను, మీ పెద్ద అబ్బాయికి నువ్వు కట్టుకో, పాపకి నేను కడతానని ఒకరికి సమయోచితంగా సహాయం చేయండి. అవసరమును బట్టి అండోయ్, అవసరాన్ని బట్టి ఏం చేయమంటుందో బైబిల్ చెప్తుంది. సమయోచితమైన సత్క్రియలు చేయండి. ఎందుకంటే ఇవన్నీ చెయ్యాలన్నా అవసరమును బట్టి మనం చాలా ఓర్చుకోవాలండి. హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 36వ వచనంలో ఒక మాట చెప్తారు. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరం. ఇది అందరికీ సంబంధించిన మాట. ఓర్పుతోనే మనం సాధించగలమండి. అవసరాన్ని బట్టి దేవుడు తప్పకుండా మనకు ప్రతి అవసరతను తీరుస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంలోని బలాన్ని మనం అనుభవిద్దాం. ఆయన ఏమంటాడంటే, మరొకసారి మీకు చదువుతున్నాను, కాగా దేవుడే తన ఐశ్వర్యమును చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. మీ ఇష్టాలు, మీ కోరికలు, మీకు పుట్టేవన్నీ తీర్చలేదని దేవుణ్ణి నిందించకండి. నేను ఎలా అనుకున్నాను అలా అయింది అని అనకండి. ఏది అవసరమో అదే ఇస్తాడు. నాకు ఎంత హైట్ అవసరమో అంతే ఇచ్చాడండి. నాకు ఎంత శరీర దారుఢ్యం ఉండాలో అంతే ఇచ్చాడు. నేను వాళ్ళలాగా లేనే, వాళ్ళంత ఎత్తు లేనే, వాళ్ళంత ధనం సంపాదించలేకపోయానే, వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్ళు నాకు లేవే, వాళ్ళకున్న కారులు నాకు లేవే. నీకంటూ ఒక కారు ఇచ్చాడుగా, నీకంటూ ఒక ఇల్లు ఇచ్చాడుగా. నీకు ఎంత అవసరమో అంతే చేశాడు. అందుకనే తన ఐశ్వర్యము చొప్పున ప్రతి వాళ్ళకి అది అవసరం, వాళ్ళకి అది అవసరం ఏమో, అందుకే దేవుడు వాళ్ళకి ఇచ్చాడని నీకు ఒకవేళ అదే అవసరమైతే ఒక రోజు నీకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే, నువ్వు ఇప్పుడు ఉన్న వాటితో ఓరిమితో చాలయ్యా, బాగుందయ్యా, సంతోషంగా ఉన్నానయ్యా అని చెప్పు. ఒక ఉదాహరణ చెప్తారు ప్రభువులు వారు. ఒక ఆయన దేశాంతరం వెళుతూ ఒకడిని పిలిచోరే, ఇది ఈ 5 తలాంతులు ఉంచబోయ్ అన్నాడు. ఒకడిని పిలిచి ఒక 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడిని పిలిచి ఒకటి ఇస్తాడు. ముగ్గురికి ఇచ్చాడు. కానీ అక్కడ మంచి మాట రాయబడి ఉంటుంది. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చారు. ఎందుకు 1 ఇచ్చిన వాడికి 5 ఇవ్వలే? ఎందుకు 5 ఇచ్చిన వాడికి 1 ఇవ్వలే? ఈ 2 వాడికి 5 ఇవ్వలేదు, 1 ఇవ్వలేదు, 2 ఎందుకు ఇచ్చాడు? అక్కడే వ్రాయబడి ఉంటుంది, వారి వారి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చాను. దేవుడికి తెలుసు నీ సమర్థత ఎంతో. వాళ్ళు చేయగలరండి, చేయగలరు కనుక ఇస్తున్నాడేమో. నువ్వు ఉన్న దాంట్లో కొంచెంలో తక్కువగా ఉండు. ప్రభువుల మాటలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, ఆయన దేశం తిరిగి వచ్చేసేసరికి 5 వాడు ఏం చేశాడంటే 10 తలాంతులుగా మార్చాడు దాన్ని. అప్పుడు అంటాడు, రే చాలా నమ్మకంగా నేను ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడి 5ని 10 చేసావు. అక్కడ మంచి మాట అంటారు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి కనుక నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను,
పైగా నీ యజమానుని సంతోషంలో నువ్వు పాలు పంపులు పొందు అన్నాడు. 2 తలాంతులు వాడి దగ్గరికి వచ్చేసరికి వాడు 4 చేసి ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే 5 చూడరా 10 చేశాడు. నువ్వు ఉన్నావని వీడిని ఏం నిందించలే. సేమ్ అక్కడ ఏ ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, ఏ మాటలు పలికాడో అవే తనతో కూడా అన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉంటివి. అంటే దేవుని దృష్టికి 5 కొంచెమే, 2 కొంచెమే. కానీ 2వాడికి 5 ఎక్కువగా కనబడుతుంది, 5వాడికి 2 తక్కువగా కనబడుతుంది. ఈరోజు పెద్ద చర్చిలు కట్టాము అంటే చిన్నోళ్ళందరూ ఫీల్ అయిపోతున్నారు, మాకంత చర్చి లేదే, మాకంత జనం లేరే. మళ్ళీ చెప్తున్నాను, వాడు అదంత చిన్న చర్చి, దాంట్లో ఎంత జనం ఉన్నారు, నా దగ్గర ఎంత ఉన్నారు, ఈ 2 కూడా కూడదు. అతడికి ఇచ్చినటువంటి ఆ సహవాసాన్ని అతను కాపాడాలి, ఇతడికి ఇచ్చినటువంటి ఈ సహవాసాన్ని ఇతను కాపాడాలి. అందుకనే దేవుడు ఆ 2 కూడా కొంచెంగానే లెక్క పెట్టాడండి. నీవి కొంచెములోని 2 తలాంతులు వాడుతూ అన్నప్పుడు 5 2 కంటే గొప్పది కనుక, పెద్దది కనుక దాన్ని మెచ్చుకోవాలి, వేరే విధంగా అనలా. అక్కడ కూడా అంటున్నాడు, నీవి కొంచెములో నమ్మకంగా ఉంటివి కనుక. అందుకని అంటాను, మన అవసరాన్ని బట్టి ఆయన ఇస్తాడు. అదిగో వాడు ఎందుకు పనికిరాని కొరగాని వాడని తెలుసు, అయినా కష్టపడతాడేమో చూద్దాం. మరి ఏమీ ఇవ్వకుండా నువ్వేమీ చేయలేదురా నింద వేయలేముగా. ఇచ్చి చూద్దామని ఒక తలాంతి ఇస్తే వాడెంత తెలియగలడు అంటే, నా వల్ల ఏమీ అవ్వదు, ఎందుకైనా మంచిది ఇచ్చినోడికి ఇచ్చినట్టే ఇచ్చేస్తే మంచిదని దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టి ఆయన వచ్చే సమయానికి, మహాప్రభు ఇదిగో నువ్వు ఇచ్చింది నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అదేమిట్రా, ఆ 2 వాడు 4 చేశాడు, 5 వాడు 10 చేశాడు, నువ్వెందుకు అమ్మో నువ్వు మామూలు అడుగు కాదు, ఇచ్చినట్టే ఇచ్చి మా దగ్గర చాలా దోచేస్తావు, నువ్వు ఇచ్చినట్టే ఇచ్చి మా దగ్గర చాలా లాగేస్తావు. రే నేను అలాంటి వాడిని అయితే నువ్వు ఆ 1 తలాంతిని ఎవరికైనా ఇచ్చి, ఏమండి బాబు ఆయన వచ్చినప్పుడు నన్ను అడుగుతాడు, కొంచెం దాన్ని రెట్టింపు చేసి ఇవ్వండి అని ఏదైనా అడగచ్చుగా. నేను అలాంటి వాడిని అయితే నీ బుద్ధి ఏంటో తెలుసుకోవడానికి నీకు ఒకటి ఇచ్చి చూసా. నువ్వు ఆ 1ని బట్టి అయ్యో నేను ఇంతే చేయగలను అనేటువంటి స్థితిలో నువ్వు చేసి ఉండుంటే నిన్ను కూడా నేను ఆశీర్వదించేవాడిని. నీకు ఎంత అవసరమో నాకు తెలుసు. ఈరోజు నీ అవసరంలో దేవుడిని సాయం చేస్తున్నాడు. ఆ అవసరం ఇంతే అని ఆయనకి తెలుసు కనుక చేశాడు. అప్పుడు నువ్వు తృప్తిగా ఉంది, ఓరిమితో ఉంటే ఖచ్చితంగా తన ఐశ్వర్యము చొప్పున నేను అనేకమైన వాటి మీద నియమించి నీ అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. అందుకే అంటున్నాను, ప్రియమైన వారులారా, మన అవసరాన్ని చూసే దేవుడు మనం కలిగి ఉన్నాం, మన అవసరాలు తీర్చే దేవుడిని కలిగి ఉన్నాం. నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, వాడికి ఇచ్చావు, వీడికి ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు, నాకే ఇచ్చుంటేనా. ఏమండి, మా అబ్బాయి చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు వాడు అలా క్రికెట్ ఆడుతూ వస్తూ ఉండేవాడు. క్రికెట్ చూస్తున్నప్పుడు ఎవరైనా గొప్ప ప్లేయర్ ఆ బాల్ కొట్టలేపారు అనుకోండి, వెంటనే అనేవాడు, నేను కానీ అక్కడ ఉండుంటేనా. అందరూ అలాగే అంటారండి. అతను ఈరోజు పెద్దోడు అయిపోయాడు, నవ్వుతున్నాడు. ఈరోజు మనం కూడా అంతే, నాకే అంత డబ్బు ఉంటేనా నేను అలా చేద్దును ఇలా చేద్దును. చేయలేవు. చేసేవాడైతే దేవుడు నీకు ఇచ్చి ఉండేవాడు. నువ్వు ఎంత చేయగలవో, నీ సామర్థ్యం ఎంతో, నీ అవసరత ఎంతో ఎరిగినవాడు ఆయన. అందుకే నీకు అంత ఇచ్చాడు. అదే వాటిలో నువ్వు నమ్మకంగా ఉండు. నా అవసరత ఇంత దేవుడు ఇచ్చాడని నువ్వు నమ్మకంగా ఉండు. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నీ అవసరత పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆ అవసరతకు తగినట్టుగానే ఇస్తాడు. ఇంకా పెరుగుద్ది, ఆ అవసరత తగినట్టుగానే ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన నీ అవసరాన్ని తీర్చగలిగే ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కనుక మనము నమ్మకంగా ఉందాం. మన ప్రతి అవసరము ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. అందుకనే అంటున్నాను, మనము సత్క్రియలు సమయోచితంగా అవసరాన్ని బట్టి సత్క్రియలు చేద్దాం. మళ్ళీ అంటున్నాడు, పరిశుద్ధుల అవసరములలో మనం పాలు పంపులు పొందుదాం. అవసరాన్ని బట్టి అనుకూల వచనమే మన నోటి వెంట వచ్చి అవతల వాళ్ళని ఓదార్చేటట్లుగా మాట్లాడదాం. మన అవసరతలన్నీ చూసే దేవుడు మన ప్రతి అవసరత తీర్చి నిండార దీవించి ఆశీర్వించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మా అవసరములు మించి మేము ఏదైనా అడుగుతున్నామేమో, మా అవసరతలకు మించి కోరుకుంటున్నామేమో,
కానీ మా ప్రతి అవసరము ఎరిగిన వాడవు నువ్వు కనుక తగిన సమయంలో వాటిని అనుగ్రహించి మమ్మల్ని నెమ్మదిపరుస్తావని, మా అవసరతలన్నీ తీర్చగలిగే ఐశ్వర్యవంతుడు అని నమ్మి ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయము తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత తీర్చి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.